ఈజిప్ట్ పిరమిడ్ల కంటే కూడా ఈ ఏలియన్ సింబల్స్ చాలా రహస్యమైనవి. ఇవి భూమిపై రాత్రికి రాత్రి ఏర్పడ్డాయి. వీటిలో ఏలియన్స్ ఉండే గ్రహాల లొకేషన్ గురించి చెప్పారు. అలాగే వారి డిఎన్ఏ మరియు పాపులేషన్ వివరాలు కూడా ఉన్నాయి. ఈ మెసేజ్లు అన్ని మనుషులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానాలు. ఈ అనంతమైన విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా అని మనుషులు ఎప్పుడూ అనుకునేవారు. భూమిపై రాత్రికి రాత్రి ఏర్పడిన ఈ సింబల్స్ మనకు ఒక సమాధానం ఇచ్చాయి. ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేము అని అవి స్పష్టంగా చెప్పాయి. 2001 ఆగస్టు 19 ఉదయం ఇంగ్లాండ్లోని చిల్బోల్టల్ రేడియో టెలిస్కోప్ దగ్గర ఒక అద్భుతం జరిగింది. అక్కడ నేలపైన 75 అడుగుల వెడల్పు 120 అడుగుల పొడవు ఉన్న ఒక ఏలియన్ సింబల్ రాత్రికి రాత్రి ఏర్పడింది. మొదటిసారి చూసినప్పుడు అది ఒక వింతైన డిజైన్ లాగా అనిపించింది. కానీ శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధన చేసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ డిజైన్ 23/73 గ్రిడ్లో ఒక ఏలియన్ మెసేజ్లా ఉంది. దశాబ్దాల క్రితం 1974లో మనుషులు అంతరిక్షంలోకి ఒక మెసేజ్ పంపించారు. హెర్క్యులస్ కాన్స్టలేషన్ వైపు పంపిన ఆ మెసేజ్ లాగానే ఇది కూడా ఉంది. ఆ మెసేజ్కు 27 సంవత్సరాల తర్వాత సమాధానం వస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. భూమిపై రాత్రికి రాత్రి ఏర్పడిన ఈ వింత సింబల్స్ రూపంలో సమాధానం వచ్చింది. అందుకే ఒక మెసేజ్ చాలా ముఖ్యమైంది. ఇది మెసియర్ 13 స్టార్స్ క్లస్టర్ నుంచి భూమికి పంపిన ఏలియన్ మెసేజ్. ప్రపంచంలోని అతిపెద్ద ఏలియన్ మిస్టరీ అయిన క్రాఫ్ట్ సర్కిల్ అంటే ఇదే. రాత్రికి రాత్రే ఈ క్రాఫ్ట్ సర్కిల్స్ భూమిపై ఎలా వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలను కూడా భయపెడుతున్న ఈ రహస్యాలేంటో అర్థం చేసుకుందాం. ఈ కథ 1974లో మొదలవుతుంది. ఆ సమయంలో మనుషులు అంతరిక్షంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అప్పటికే మనం భూమిని దాటి చంద్రుడిపై అడుగుపెట్టాం. ఆ తర్వాత మార్స్ మరియు వీనస్ లాంటి ఇతర గ్రహాలపై కూడా మిషన్లను పంపిస్తున్నాం. కానీ ఈ ప్రయోగాల సమయంలో శాస్త్రవేత్తలు ఒక భయంకరమైన విషయాన్ని గమనించారు. మనం సౌర వ్యవస్థలో లేదా విశ్వంలో ఎంత వెతికినా ఎక్కడా ప్రాణులున్నట్టు ఆధారాలు దొరకలేదు. అంటే ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా అనే అనుమానం మొదలైంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నాసా ఒక మిషన్ మొదలుపెట్టింది. దాని పేరు సెటి, అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్. ఈ మిషన్ ఉద్దేశం చాలా సులభమైంది. ప్రాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్న మిల్కీవే గెలాక్సీ ప్రాంతాలకు సిగ్నల్స్ పంపడమే దీని లక్ష్యం. ఆ తర్వాత 1974 నవంబర్ 3న అమెరికాలోని ప్యూర్టోరికోలో ఉన్న అరెసిబో అబ్జర్వేటరీ నుంచి ఒక ప్రయోగం జరిగింది. అక్కడ భారీ రేడియో టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలోని హెర్క్యులస్ కాన్స్టలేషన్ వైపు ఒక శక్తివంతమైన సిగ్నల్ పంపారు. ఆ ప్రాంతంలో నక్షత్రాల సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణులు దొరికే అవకాశం ఎక్కువ. అందుకే అక్కడికి శాస్త్రవేత్తలు మెసేజ్ పంపించారు. ఏలియన్స్ కు పంపిన ఈ మెసేజ్ సాధారణ భాషలో లేదు. దాన్ని బైనరీ కోడ్లు రాశారు. అందులో మొత్తం 1679 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 1679 మాత్రమే ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకంటే 1679 అనేది ఒక ప్రైమ్ నెంబర్. దాన్ని కేవలం 23 మరియు 73తో మాత్రమే భాగించగలం. ఈ డిజిట్స్ ను 23/73 గ్రిడ్లో పెట్టినప్పుడు ఒక చిత్రం ఏర్పడుతుంది. ఆ చిత్రమే మనుషులు ఏలియన్స్ కు పంపిన మొదటి లేఖ. దాన్నే అరిసిబో మెసేజ్ అంటారు. ఆ చిత్రంలో పైన 1 నుంచి 10 వరకు మ్యాథమెటికల్ నంబర్స్ ఇచ్చారు. ఏలియన్స్ వాటిని అర్థం చేసుకుని మన మిగిలిన మెసేజ్ ను డీకోడ్ చేస్తారని ఆశించాం. ఆ నెంబర్ల కింద కొన్ని రసాయన మూలకాల పేర్లున్నాయి. వాటి వల్లే భూమిపై జీవం సాధ్యమైంది. అవే హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ మరియు ఫాస్ఫరస్. ఇందులో కార్బన్ ను ప్రత్యేకంగా గుర్తించారు. ఎందుకంటే అదే మన జీవ నిర్మాణానికి పునాది. ఆ తర్వాత ఆ మెసేజ్ లో మన డిఎన్ఏకు చెందిన డబుల్ హెలిక్స్ ఉన్నాయి. అలాగే ఒక సాధారణ మనిషి ఆకారం కూడా అందులో గీశారు. ఈ మెసేజ్ చదివే ఏలియన్స్ మన డిఎన్ఏ గురించి తెలుసుకోవాలనేది దీని ఉద్దేశం. ఈ మెసేజ్ పంపడం వెనుక ఉన్న లక్ష్యం చాలా స్పష్టమైంది. ఈ విశ్వంలో మనకంటే తెలివైన ప్రాణులు ఎవరైనా ఉంటే వారు దీన్ని గ్రహించాలి. అలాగే వాళ్లు కూడా తమ ఉనికిని తెలుపుతూ మనకు తిరిగి సిగ్నల్ ఇవ్వాలి. క్రాఫ్ట్ సర్కిల్ గురించి ఒక విషయం నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ఇవి రాత్రికి రాత్రి అకస్మాత్తుగా ఏర్పడే వింతైన ఆకారాలు. వీటి రేఖాగణితం మరియు అమరిక చాలా ఖచ్చితంగా ఉంటాయి. వీటిని చూస్తే ఏదో ఒక అధునాతన పరికరంతో గీసినట్లుంటుంది. ఖచ్చితంగా ఏలియన్స్ దగ్గర అలాంటి అధునాతన పరికరాలుండే ఉంటాయి. కానీ నేటి కాలంలో కూడా చాలా మంది క్రియేటర్లు జీపీఎస్ మ్యాప్ను ఉపయోగిస్తున్నారు. అలాగే కంప్యూటర్ డిజైన్ల ద్వారా ఖచ్చితమైన కొలతలు పాటిస్తున్నారు. దీనివల్ల పెద్ద పెద్ద పొలాల్లో కూడా సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వం వస్తుంది. ఇదే నేపథ్యంలో మనం అంతరిక్షంలోకి మనుషుల్ని పంపే సాంకేతికత గురించి మాట్లాడుకుందాం. మనుషులు సంకేతాల్ని పంపించారు. కానీ ఇందులో ఒక పెద్ద సమస్య ఉంది. ఇలాంటి సందేశం పంపడం ద్వారా మనం కేవలం ఒక అంచనాతో ప్రయత్నాలు చేస్తాం. ఇది పూర్తిగా చీకట్లో బాణం వేయడం లాంటిది.
ఎందుకంటే మనం ఈ సందేశం పంపిన హెర్క్యులస్ నక్షత్ర మండలంలోని నక్షత్ర సముదాయం భూమికి దాదాపుగా 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే కాంతి వేగంతో ప్రయాణించినా కూడా ఆ సందేశం అక్కడికి చేరుకోవడానికి దాదాపుగా 25,000 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ అక్కడ ఏదైనా గ్రహాంతర వాసుల నాగరికత ఉండి వారు మన సందేశాన్ని గ్రహించినా కూడా మనకు ఒక చిక్కుంది. సాంకేతికంగా ఆ సమాధానం మనకు తిరిగి రావాలంటే మరో 25,000 సంవత్సరాలు, అంటే మొత్తంగా 50,000 సంవత్సరాల సమయం. ఆ గ్రహాంతర వాసుల నాగరికత 2వ స్థాయి లేదా అంతకంటే అభివృద్ధి చెంది ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. వాళ్ళకి కాలం మరియు విశ్వ నియమాలను మార్చడం చాలా సులభం. 50,000 సంవత్సరాలు పట్టే ప్రయాణాన్ని కేవలం కొన్ని దశాబ్దాల్లోనే భూమికి చేర్చడం వారికి చిన్నపిల్లల ఆట లాంటిది. బహుశా మన విషయంలో కూడా అలాగే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మనుషులు అరిసోబా సందేశాలు పంపిన కొన్ని దశాబ్దాలకే భూమిపైకి రాత్రికి రాత్రే పంట వలయాలు ఏర్పడడం మొదలైంది. వాటిలో అరిసోబో సందేశానికి సంబంధించిన సమాధానాలున్నాయి. అంటే ఈ గ్రహాంతర వాసులు కాంతి వేగం కంటే వేగంగా సంకేతాలు పంపగలరు లేదా ప్రయాణించగలరు. ఖచ్చితంగా 2001లో కూడా అదే జరిగింది. ఇంగ్లాండ్లోని ఆల్బోటాన్ పొలాల్లో అకస్మాత్తుగా ఒక వింతైన పెద్ద ఆకారం రాత్రికి రాత్రి ఏర్పడింది. శాస్త్రవేత్తలు దాని రహస్యాన్ని ఛేదించినప్పుడు అందులో 23/73 గళ్ల అమరిక కనిపించింది. సరిగ్గా అదే నమూనాను మనం అరిసెబో ద్వారా గ్రహాంతర వాసులకు పంపాం. ఈ రహస్యాలు మనుషులకు కర్దషేవ్ కొలమానంలో 0.7 స్థాయి నాగరికత నుంచి నేరుగా విశ్వంలో అత్యంత అభివృద్ధి చెందిన 2వ స్థాయి నాగరికతగా మార్చగలవు. ఇంతకీ ఆ రహస్య సందేశాలు ఏంటి అనేది ఒక ప్రశ్న. ఒకరోజు రాత్రి కట్టిక చీకటిలో పొలాలపైన చల్లని పొగమంచు కమ్ముకుంది. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక ప్రశాంతమైన తెల్లని కిరణం కిందకు పడింది. ఆ తర్వాత ఉదయం ప్రజలు పొలాలకు చేరుకుంటున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ నేలపై ఒక ఖచ్చితమైన రేఖాగణిత ఆకారం ఏర్పడింది. అవే ఈ పంట వలయాలు. ఇవి భూమిపై ఉన్న అత్యంత సంక్లిష్టమైన మరియు ప్రమాదకరమైన రహస్యాల్లో ఒకటి. ముందుగా 2001లో ఏర్పడిన చిల్బోర్టన్ పంట వలయం, దాని రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఈ సందేశాలను జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకున్నప్పుడు మనకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఉదాహరణకు వారి గ్రహం ప్రధాన నిర్మాణ మూలకం కార్బన్ కాదు, సిలికాన్ అని తేలింది. వారి జన్యు నిర్మాణం మనలాగా 2 పోగులతో కాకుండా 3 పోగులతో ఉందని అర్థమైంది. ఈ 3 పోగుల జన్యు నిర్మాణంతో పాటు వాళ్ళు తమ గ్రహస్థానం కూడా చెప్పారు. వారి జనాభా సుమారుగా 2,100 కోట్లు అని అందులో ఉంది. అది నేటి మన భూమి జనాభా అయిన 800 కోట్ల కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ పంట వలయాలు నిజంగానే గ్రహాంతరవాసులు పంపిన సందేశాలా అనేది అనుమానం. బహుశా అవును. ఎందుకంటే మనుషులకు పంట వలయాల రూపంలో గ్రహాంతరవాసుల సందేశాలు పంపడం ఇదే మొదటిసారి కాదు. ఈ రహస్యమైన గ్రహాంతరవాసుల పంట వలయాల ప్రస్తావన మన చరిత్రలో శతాబ్దాలుగా వస్తూనే ఉంది. 1678లో ఇంగ్లాండ్లోని ఒక రైతు తన పొలంలో మంటల్లాంటి కాంతి రావడం చూశాడు. మరుసటి రోజు ఉదయం అతను పొలంలోకి వెళ్లి చూసినప్పుడు అక్కడ వింతైన గుండ్రటి ఆకారాలున్నాయి. ఆ రోజుల్లో ప్రజలు దీన్ని దెయ్యం పనిగా చెప్పారు. ఈ సంఘటనకు వారు పంట కోసే దెయ్యం అని పేరు పెట్టారు. 1686లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ కూడా ఆ పంట వలయాల గురించి చెప్పారు. ఆకాశం నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి వల్లే ఆ వలయాలు ఏర్పడ్డాయన్నారు. ఆయన స్వయంగా వీటన్నిటినీ చిత్రాలు తీశారు. జంతువులు ఈ పంట వలయాల దగ్గరకు వెళ్లవని కూడా ఆయన తన పరిశోధనలో రాశారు. ఆ తర్వాత 1952లో అమెరికా వైమానిక దళం కూడా కాన్సాస్ పొలాల్లో ఇలాంటి వింత ఆకృతులను చూసింది. కానీ అసలు మలుపు 1966లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో ఏర్పడింది. అక్కడ జాన్ టల్లీ అనే రైతు పొలంలో పనిచేస్తుండగా ఒక వింతైన శబ్దం విన్నాడు. అతను పైకి చూసినప్పుడు ఆకాశంలో కొన్ని గుండ్రంటి వింత ఆకారాలు కనిపించాయి. కొన్ని సెకన్లలోనే ఆ ఆకారాలు ఆకాశం నుంచి మాయమయ్యాయి. అవి కనుమరుగైనప్పటికీ కింద పొలంలో 30 అడుగుల ఒక వింతైన రేఖాగణిత ఆకారం వదిలిపెట్టింది. 1970 మరియు 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలా మందికి ఎదురయ్యాయి. పొలాలపైన వింత కాంతులు కనిపించడం, మరుసటి రోజు ఉదయం అక్కడ ఒక ఆకారం ఏర్పడడం పరిపాటిగా మారిపోయింది. అలాగే ఆ కాంతి పడిన మొక్కల కాండాల మీద ఉన్న కణుపులు బాగా ఉబ్బిపోయాయి. సాధారణంగా అత్యంత వేడి వల్లే మొక్కల్లో ఇలా జరుగుతుంది. ఆ ఆకృతులను చేరవేయడానికి చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పరికరాన్ని వాడడం వల్ల అలా జరిగిందని శాస్త్రవేత్తలు అనుమానించారు. కొంతమందికి ఒక వింతైన ప్రకాశవంతమైన కాంతిని చూసిన అనుభవం కూడా ఎదురైంది. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత పంట వలయాల గురించి ఒక పెద్ద విషయం బయటపడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. శాస్త్రవేత్త నికోలా రొమెస్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంట వలయాల డిజైన్లకు త్రిమితీయ ఆకృతులను మళ్లీ తయారు చేశారు. అవి కేవలం సాధారణ ఆకారాలు కావని, కొన్ని యంత్రాలకు సంబంధించిన నమూనాలని గుర్తించారు. 0 స్థాయి శక్తి మరియు గురుత్వాకర్షణ నియంత్రణ వంటి సూత్రాలపై ఆ యంత్రాలు పనిచేస్తున్నాయట.
కానీ అప్పటికే ఈ పంట వలయాలు ఏలియన్స్ పంపిన సందేశాలే అని శాస్త్రవేత్తలు మరియు ప్రజలు బలంగా నమ్మారు. కాబట్టి అందరి దృష్టిని వీటి నుంచి మళ్లించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక మిషన్ ప్రారంభించింది. దాని పేరే ఆపరేషన్ బ్లాక్ బర్డ్. పంట వలయాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నాశనం చేయడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. అలా చేస్తే ఎలాంటి వ్యతిరేకత లేకుండా వాళ్ళు ఆ సాంకేతికతను రహస్యంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనుకున్నారు. ఈ పంట వలయాల్లో దాగి ఉన్న సాంకేతిక రహస్యాలను సొంతం చేసుకోవాలనేది వాళ్ల ప్రయత్నం. ఇంత పెద్ద కుట్ర చివరకు ఏమైంది? ఆపరేషన్ బ్లాక్ బర్డ్ 1991లో మొదలైంది. బ్రిటన్లో ఒక రోజు ఒక వార్తాపత్రిక వచ్చింది. దాని ముఖ్యాంశం ప్రకారం మోసం చేసిన మనుషులు అని రాసింది. అందులో డాగ్ బవర్ మరియు డేవ్ చోర్లే అనే ఇద్దరు వృద్ధులు ఒక నిజం ఒప్పుకున్నారు. వాళ్ళు 1970వ దశకంలో చెక్క పలకలు మరియు తాళ్లు వాడి పంట వలయాలను చేశామని చెప్పారు. కాళ్లతో పంటను తొక్కుతూ గుండ్రటి వలయాలు ఎలా రాశారో కెమెరా ముందు ఒప్పుకున్నారు. కానీ దీనిపై మళ్లీ దర్యాప్తు చేసినప్పుడు వారి మాటలు అబద్ధమని తేలింది. వారు చేసిన పంట వలయాల నమూనా అంత ఖచ్చితంగా లేదు. అవి వంకర టింకర్లున్నాయి మరియు అక్కడ ఎలాంటి వికిరణాలు కూడా లేవు. నిజమైన పంట వలయాల్లో వికిరణాలు స్పష్టంగా కనిపిస్తాయి. పంట వలయాలపై పరిశోధన చేసిన ప్రసిద్ధ పరిశోధకుడు కొలిన్ ఆండ్రూస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణ చేశారు. ప్రభుత్వం అసలు నిజాన్ని దాచాలని చూస్తుందని ఆయన అన్నారు. ఈ పంట వలయాల రహస్యాన్ని కప్పిపుచ్చాలని ప్రభుత్వం అనుకుందని, అందుకే ఈ మోసపూరిత చర్యలని దుయ్యబట్టాడు. ఇంత జరిగిన తర్వాత ఆ ఇద్దరు ముఖాముఖి బయటకొచ్చాక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పంట వలయాల గురించి బహిరంగంగా మాట్లాడడం ప్రభుత్వం ఆపేసింది. ఆ విషయంపై పూర్తిగా నిషేధం విధించారు. కాలక్రమేణా వీటికి సంబంధించిన ప్రతి రహస్యాన్ని ప్రభుత్వ పత్రాల్లో దాచిపెట్టారు. ఎక్కడైనా పంట వలయాలు కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది. సామాన్య ప్రజలను మరియు ప్రసార మాధ్యమాలను ఎప్పటికీ